రోమపత్రిక 8:28 అపోస్తులైన పౌలు ఈ విధంగా పలుకుతున్నాడు. దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఆయన పలకడం మనం చూడగలుగుతున్నాం. ఈ అధ్యాయంలో అపోస్తులైన పౌలు విశ్వాసులు దేవుని చేత ఏ విధంగా పవిత్రీకరించబడతారో అనేక విషయాలు తెలియజేస్తూ, పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఏ విధంగా సహాయపడతాడో అతను తెలియజేస్తూ, దేవుడు తాను ప్రేమించే వారికి మేలు కలగడానికి సమస్తాన్ని సమకూర్చి జరుపుతున్నాడని ఆయన తెలియజేస్తున్నాడు. అవును, నిజమే, మనం పరిశుద్ధులుగా మారడం మనకు అసాధ్యమైన విషయమే. కానీ దేవుడు తన ప్రణాళిక చొప్పున మన జీవితాల్లో అనేక విషయాల ద్వారా ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. ఆయన మన మేలు కొరకు సమస్తాన్ని సమకూర్చి జరుపుతున్నాడు. మన జీవితంలో జరుగుతున్న ప్రతి విషయం వెనుక దేవుడు కార్యం చేస్తున్నాడు. మనం చూడగలుగుతాం. ఆదికాండం 50 యోసేపు తన సహోదరులతో మాట్లాడుతూ, వారు అతనికి కీడు చేయాలని ఉద్దేశించిన దేవుడు అనేకుల మేలు కొరకు యోసేపుని ఏ విధంగా నియమించాడో, అతని ద్వారా దేవుడు అనేకుల్ని ఏ విధంగా రక్షించాడో అతడు తన సహోదరులతో మాట్లాడతాడు. అవును, రోజు దేవుడు మన మేలు కొరకు సమస్తము సమకూర్చి జరుపుతున్నాడు. కాబట్టి మనం నిశ్చింతగా ఉండొచ్చు. మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆయన యందు నిరీక్షణతో మనం ముందుకు కొనసాగుదాం. దేవుడు సమస్తాన్ని జరిగించి ఆయనే మన జీవితాలను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.